రైట్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంకమూలము అంటే ఏంటి? ఫస్ట్ దీనిపైన క్వశ్చన్లు ఎలా అడుగుతారు, అసలు అంకమూలం డెఫినేషన్ ఏంటో పరిశీలించే ముందు ప్రశ్న ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. a ఈక్వల్ టు 0.2 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్ ప్లస్ 0.02 హోల్ స్క్వేర్, b ఈక్వల్స్ టు 0.3 0.33 హోల్ స్క్వేర్ ప్లస్ 0.333 హోల్ స్క్వేర్. అయితే a ప్లస్ b విలువ ఎంత? a ప్లస్ b విలువ ఎంత? దీన్ని మామూలు ప్రాసెస్ ప్రకారం చేస్తే దాదాపు 3 నుంచి 4 నిమిషాల టైం పడుతుంది. మరి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ను ఉపయోగించి ఏ విధంగా సాల్వ్ చేస్తారో చూద్దాం. a ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, a ఈక్వల్ టు 0.2 యొక్క డిజిటల్ సమ్ అంకమూలము అంటే 2 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ యొక్క అంకమూలము 4, 2 స్క్వేర్ యొక్క అంకమూలము 4. మొత్తం ఎంత అయిందండి? ఇక్కడ 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 2 10. 10 ని మళ్ళీ యాడ్ చేయండి. 1 ప్లస్ 0 అంటే 1. a ఈక్వల్ టు 1. నెక్స్ట్ b ఈక్వల్స్ టు 0.3 యొక్క అంకమూలము 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్ 3 ప్లస్ 3 6, 6 స్క్వేర్ అంటే 36. 36 యొక్క డిజిటల్ సమ్ 3 ప్లస్ 6 9 ప్లస్ 0.333 హోల్ స్క్వేర్ యొక్క అంకమూలం కూడా 9 అవుతుంది. అది ఎలాగో వివరంగా కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, 3 ప్లస్ 9 యొక్క డిజిటల్ సమ్, 9 ఎక్కడ కనిపించినా దాన్ని 0గా భావించండి. ఎందుకో చెప్తాను. అలాగే ఇక్కడ 9 కూడా ఏమవుతుంది? 0. అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 3. a యొక్క డిజిటల్ సమ్ 1 వచ్చింది, b యొక్క డిజిటల్ సమ్ 3 వచ్చింది. మరి ఇప్పుడు a ప్లస్ b యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది? a ప్లస్ b యొక్క డిజిటల్ సమ్ 1 ప్లస్ 3 ఈక్వల్ టు 4. మనకి ఎక్కడైతే ఆప్షన్లో డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తే 4 వస్తుందో అదే మనకు సరైన సమాధానాన్ని సూచిస్తుంది. చూడండి, ఇక్కడ 9 అంటే ఏమని చెప్పాము? 0 అని చెప్పాము. 9 0 9 0 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 1 9. అంటే ఆప్షన్ 1 యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది మనకి? 3. సో ఇది సమాధానాన్ని సూచించదు. ఆప్షన్ బి చెక్ చేయండి. 9 9 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 1 9. సో ఆప్షన్ 2 యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. సో ఇది కూడా సమాధానం కాదు. అదేవిధంగా ఇక్కడ చెక్ చేస్తే 8 ప్లస్ 1 9, 9 0, 7 ప్లస్ 6 13, 13లో డిజిట్స్ యాడ్ చేస్తే 1 ప్లస్ 3 4. సో ఇంకొకటి కూడా 4 వస్తుందేమో చూద్దాం. 9, నెక్స్ట్ ఇక్కడ 9 క్యాన్సల్, 6 ప్లస్ 3 9 క్యాన్సల్, 5 ప్లస్ 2 ఎంత వచ్చిందండి? 7. ఆప్షన్ 4 యొక్క డిజిటల్ సమ్ 7 వచ్చింది. సో ఇప్పుడు మనకు సమాధానాన్ని ఏది సూచిస్తుంది? ఆప్షన్ 3 కావాల్సిన సమాధానం అవుతుంది. ఇట్లా 3 మినిట్స్లో చేసే ప్రాబ్లాన్ని ఒక 30 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్లో మనం ఎలా కంప్లీట్ చేస్తారో ఈ షార్ట్ కట్ ద్వారా మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, రైట్, డిజిటల్ సమ్. ఇప్పుడు డిజిటల్ సమ్ అంటే ఏంటో పరిశీలిద్దాం. అంకమూలము, ఏదైనా ఒక సంఖ్యని 9చే భాగిస్తే వచ్చే శేషాన్ని ఏమంటారంటే డిజిటల్ సమ్, అంకమూలం అంటారు. వాళ్ళొకసారి చూడండి, ఏదైనా ఒక సంఖ్యని 9చే భాగిస్తే వచ్చే శేషాన్ని అంకమూలం అంటారు. ఏదైనా ఒక సంఖ్యని 9చే భాగిస్తే, ఏదైనా ఒక సంఖ్యను 9చే భాగిస్తే వచ్చే శేషమును అంకమూలము అంటారు. ఏ నెంబర్ అయినా తీసుకోండి. సపోజ్ 17 అనే నెంబర్ తీసుకుంటున్నా. 17 అనే సంఖ్యని 9చే భాగిస్తే వచ్చే శేషాన్ని అంకమూలము అంటారు. దేని యొక్క? 17 యొక్క అంకమూలము అంటే 17ను 9చే భాగించి వచ్చే శేషాన్ని మనం రాయాలి. 17ని 9చే భాగిస్తే 9 1లో 9, 17 మైనస్ 9 అంటే ఎంత అండి? 8. సో 8 అనేది ఏమవుతుంది? ఇక్కడ అంకమూలాన్ని సూచిస్తుంది. మరొక ఎగ్జాంపుల్, 29 యొక్క అంకమూలం ఎంత?
ఏదైనా ఒక సంఖ్యని 9 చే భాగిస్తే వచ్చే శేషాన్ని ఏమని చెప్పాలి? అంకమూలము, డిజిటల్ సమ్. అంటే 29 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 29ని దేంతో భాగించాలి? 9 చే భాగిస్తే. 29ని 9 చే భాగిస్తే వచ్చే శేషమును 29 యొక్క అంకమూలము అని పిలుస్తాము. 29ని 29ను దేంతో భాగించాలి? 9 చే భాగిస్తే. 9 3ల 27, 9 3s 27, 9 3s 27. సో 29 మైనస్ 27 అంటే ఎంత అండి? 2. సో దీని యొక్క అంకమూలం ఎంత? 2. గమనించండి, 17 యొక్క అంకమూలం మనం 8 వచ్చింది, 29 యొక్క అంకమూలం 2గా వచ్చింది. ఇప్పుడు ఇంకొక నెంబర్ 3 డిజిట్ నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. సపోజ్ 3 4 5 6 7 యొక్క అంకమూలం ఎంత? ఒకసారి కానిస్టేబుల్లో ఒక 7 డిజిట్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్ గా అంకమూలం ఎంత అని కూడా అడిగాడు. 3 4 5 6 7 యొక్క అంకమూలం ఎంత? ఇప్పుడు ఏం చేయాలి? మన కాన్సెప్ట్ ప్రకారం అంకమూలము అంటే ఏ సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్యను 9 చే భాగించి శేషాన్ని రాయాలి. ఆ శేషమే దత్త సంఖ్య యొక్క అంకమూలాన్ని సూచిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 4 5 6 7 యొక్క అంకమూలం కనుక్కోవాలి. మీన్స్ 9 చే భాగహారం చేయాలి. 9 9 3ల 27, 9 3s 27, 24 మైనస్ 27 అంటే 10, 14 మైనస్ 7 7, 5. మళ్ళీ 9 7s 9 8s 72, 9 8ల 72 అంటే ఎంత మిగులుతుందండి ఇక్కడ? 5 మైనస్ 2 3. నెక్స్ట్ నెంబర్ 6, 9 4ల 36 0. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 7 9 0 0 అంటే రిమైండర్ శేషము ఎంత? 7. అంటే 34,567 యొక్క అంకమూలము ఎంత వచ్చింది మనకి? 7. మరి అంకమూలము అంటే 9 చే భాగిస్తే వచ్చే శేషం అని చెప్తున్నాం. మరి ఒకవేళ నంబర్ చాలా పెద్దగా ఉంటే, సపోజ్ 1 3 4 7 8 9 6 8 3 4 5 యొక్క అంకమూలాన్ని కనుక్కొనుము. లేదా దాని యొక్క అంకమూలం కనుగొనే సందర్భం మనకు వస్తే ఎలా కనుక్కోవాలి? 9 చే భాగారం అంటే చాలా పెద్ద ప్రాసెస్. మరి ఏం చేయాలి? ఇంతకు ముందు చేసిన ఎగ్జాంపుల్స్ అన్నిటిని మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడున్న ఎగ్జాంపుల్ చూడండి. 3 4 5 6 7 3 4 5 6 7 అంటే 34,567 యొక్క అంకమూలం ఎంత వచ్చింది మనకి? 7 వచ్చింది. అంకమూలం కనుక్కోవడానికి అంకమూలం కనుక్కోవాలంటే 9తో భాగించాం. 9తో భాగించడం కొన్ని సందర్భాలలో కష్టం అనిపించవచ్చు. నెంబర్ పెద్దగా ఉంటే 9 చే భాగించడం, 9 చే భాగించి శేషాన్ని రాయడం కొంచెం కష్టం. కాబట్టి 9 యొక్క భాజనీయతా సూత్రాన్ని ఉపయోగించి కూడా మనం అంకమూలం కనుక్కోవచ్చు. భాజనీయతా సూత్రాలు అన్న చాప్టర్లో అదంతా వివరంగా వస్తుంది. మరి 9 యొక్క భాజనీయతా సూత్రం అంటే ఏంటి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 34,567 యొక్క అంకమూలం మనకు 7గా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఏంటి 9 యొక్క భాజనీయతా సూత్రం? మరి 9తో భాగించబడే సంఖ్యలేవి? 9 1s 9, 9 2s 18, 9 3s 27, 9 4s 36, 9 5s 45, 9 6s 54, 9 7s 63, 9 8s 72, 9 10s 90, 9 11s 99 ఇలా రాస్తూ పోవచ్చు. ఇవన్నీ 9 యొక్క గుణిజాలు, మల్టిపుల్స్ ఆఫ్ 9. 9 యొక్క గుణిజాలు అంటే 9 చే భాగించబడే సంఖ్యలన్నింటినీ కూడా 9 యొక్క గుణిజాలు అంటారు. మరి 9 చే భాగించబడడానికి అంకమూలానికి గల సంబంధం ఏంటో చూద్దాం. ఇప్పుడు 9 యొక్క అంకమూలం 9, ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 9. నెక్స్ట్ 9 రెంట్ల ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 18 వచ్చింది. ఇది కూడా 9తో భాగించబడే నెంబరే. మరి
1 + 8 కలిపితే ఎంత వస్తుంది చూడండి 9. మళ్ళీ 2 + 7 అంకెలన్నింటిని కలిపితే 9. 3 + 6 9. 5 + 4 or 4 + 5 ఇది కూడా 9. అట్లాగే 5 + 4 9, 6 + 3 9, 7 2 9, 9 + 0 9, 99 అంటే 9 + 9 18. 18ని మళ్ళీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది. అంటే 9చే భాగించబడే సంఖ్యల యొక్క అంకెలన్నింటిని కలిపితే 9చే భాగించబడే సంఖ్యలోని అంకెలన్నింటిని కలిపితే మనకు ఒకే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏంటండి 9. అంటే అంకమూలాన్ని ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 అయితే ఆ సంఖ్య 9చే భాగించబడుతుంది. ఇంతకుముందు ఏం చెప్పాము, 9చే భాగించబడడానికి భాజనీయతా సూత్రం 9 యొక్క భాగాలను చేయాలని చెప్పాము. 9 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి, ఏ సంఖ్య తీసుకున్నా 9చే భాగించబడే ఏ సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్య యొక్క అంకమూలం అంటే అంకెలన్నింటిని కలిపితే ఏమొస్తుంది మనకి 9 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చే వరకు కలిపితే వచ్చు ఫలితాన్ని ఆ సంఖ్య యొక్క అంకమూలం అంటారు. ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చేంత వరకు కలిపితే వచ్చే ఫలితాన్ని ఏమంటారు, ఆ సంఖ్య యొక్క అంకమూలం అంటారు. మరి అంకమూలానికి 9 యొక్క భాజనీయతా సూత్రానికి సంబంధం ఏంటి? అంకమూలం ఒకవేళ ఏదైనా సంఖ్య యొక్క అంకమూలం 9 అయితే ఆ సంఖ్య 9చే భాగించబడినట్టు. ఏదైనా సంఖ్య యొక్క అంకమూలం 9 అయితే ఆ సంఖ్య దేంతో భాగించబడినట్లు, 9చే భాగించబడినట్టు. రైట్. సపోజ్ స్టార్టింగ్ లో చెక్ చేసిన ప్రాబ్లం 3 4 5 6 7 3 4 5 6 7 యొక్క అంకమూలం ఏమవుతుంది? అంకెల మొత్తాన్ని ఎంతవరకు కలపాలి? ఒక అంకె వచ్చే వరకు కలపాలి. కలిపితే 3 + 4 + 5 + 6 + 7. ఓకేనండి. సో 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18, 18 + 7 25, 25. 2 + 5 ఎంత? 7. అంటే అంకమూలము అంటే ఏమని చెప్పాము ఇంతకుముందు, ఏదైనా ఒక సంఖ్యను 9చే భాగిస్తే వచ్చే శేషాన్ని అంకమూలం అంటారు. ఏదైనా ఒక సంఖ్యను 9చే భాగిస్తే వచ్చే శేషాన్ని ఏమని చెప్పాలి? అంకమూలం. అంటే 34,567 9చే భాగించబడదు. 9చే ఒకవేళ భాగించబడితే దాని యొక్క అంకమూలం ఎంత వచ్చేది? 9 వచ్చేది. సో 34,567 యొక్క అంకమూలాన్ని కనుక్కోవాలంటే 9చే భాగించి శేషం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఒక సంఖ్య యొక్క అంకమూలం అడిగితే ఆ సంఖ్యలోని అంకెల మొత్తానికి సమానమవుతుంది. ఆ విలువ 9చే భాగిస్తే వచ్చే శేషానికి కూడా సమానం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేద్దాం. సపోజ్ 908 908ని ఫస్ట్ 9చే భాగిస్తే అంటే 908 యొక్క అంకమూలం కనుక్కోవాలి. 908 యొక్క అంకమూలం కనుక్కోవాలంటే 9చే భాగిస్తే వచ్చే శేషాన్ని రాయాలి. 9చే భాగించి వచ్చే శేషం 9 1 9 0 9 0 0 మళ్ళీ 8 దించుకోవాలి. 9 0 0 అంటే రిమైండర్ ఎంత అండి? ఇక్కడ 8. శేషం ఎంత? 8. అంటే 908 యొక్క అంకమూలం ఎంత అని చెప్పొచ్చు? 8. ఇక డైరెక్ట్ ఎలా చెప్తున్నాం? భాగహారం అవసరం లేకుండా అంకెల మొత్తాన్ని కలిపితే వచ్చే విలువని కూడా ఏమని చెప్పాలి? అంకమూలం. సపోజ్ ఇప్పుడు 908ని మళ్ళీ తీసుకుంటే 908 అంకమూలం 9 + 0 + 8 9 + 8 17
17లోని అంకెల మొత్తాన్ని కలిపితే మళ్ళీ 8. ఎంతవరకు కలపాలి? అలా ఒక అంకె వచ్చేంత వరకు కలపమని చెప్పాడు. మరి స్టార్టింగ్ లో చెక్ చేసిన ప్రాబ్లం లేదా ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. 18 లేదా 19 యొక్క అంకమూలం, 19 యొక్క అంకమూలం 1 + 9. 1 + 9 అంటే 10. 10 అంటే 1. 1 + 0 1 అవుతుంది. అలాగే 29 లేదా 34 అంకమూలం 3 + 4. 3 + 4 ఈక్వల్ టు ఎంత? 7. 3 + 4 7. అలాగే 5 8 6 9 3 4 5 7 2 యొక్క అంకమూలం ఎంత? చూడండి, 5 + 8 13, 13 + 6 19, 19 + 9 28, 28 + 3 31, 31 + 4 35, 35 + 5 40, 40 + 7 47, 47 + 2 49. 49. మళ్ళీ 4 + 9 యాడ్ చేస్తే 4 + 9 ఎంత? 9 + 4 13. మళ్ళీ 13ని కలిపితే ఎంత వస్తుంది? 4. మరి సపోజ్ 5 8 6 9 3 4 5 7 2 ఉన్నప్పుడు మనకి 4 వచ్చింది. ఒకవేళ నెంబర్ ఇంకా పెద్దగిస్తే అంటే సపోజ్ 7 2 5 4 1 7 1 2 3 4 5 6 9 8 7 యొక్క అంకమూలం ఎంత? అంకమూలం కనుక్కోవడానికి 9 చే భాగారం చేసి శేషం తీసుకోవాలని చెప్పాము. అది పెద్ద ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ ఏమని చెప్తున్నాము? సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చే వరకు కలపాలి. సంఖ్యలోని అంకెల మొత్తాన్ని సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కలిపితే వచ్చే ఆ సింగిల్ డిజిట్ వాల్యూ ఈ సంఖ్య యొక్క అంకమూలం అవుతుంది. ఈ సంఖ్య యొక్క అంకమూలం అవుతుంది. సో ఇంత పెద్ద నెంబర్ని యాడ్ చేయడం కూడా కొంచెం రిస్కే కాబట్టి ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఇక్కడ చూడండి, సపోజ్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను 1. 1 అనే నెంబర్కి 9 యాడ్ చేస్తున్నా, 9ని యాడ్ చేస్తున్నా. 1 అనే సంఖ్యకి 9ని కలుపుతున్నాను. వచ్చే ఫలితం యొక్క అంకమూలం ఏమవుతుంది? అలాగే 2 + 9 అంకమూలం ఏమవుతుంది? 3 + 9 అంకమూలం ఏమవుతుంది? 4 + 9 అంకమూలం, 5 + 9 అంకమూలం, 6 + 9 అంకమూలం ఏమవుతుందో పరిశీలిద్దాం. 1 + 9 అంటే ఎంత అండి? 10. 10లోని అంకెల మొత్తాన్ని మళ్ళీ కలిపితే 1 + 0 1. 2 + 9 అంటే ఎంత? 9 + 2 11. 11లోని అంకెల మొత్తం 1 + 1 2 సింగిల్ డిజిట్ వాల్యూ. 9 + 3 3 + 9 12. 12లోని అంకెల మొత్తం 3. 9 + 4 13. 13లోని అంకెల మొత్తం 4. 5 + 9 14. 14లోని అంకెల మొత్తం 5. అలాగే ఇక్కడ 16 అంకెల మొత్తం ఎంత? 15 అంకెల మొత్తం ఏమవుతుంది? 6. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యకి 9ని కలిపితే ఆ సంఖ్య యొక్క అంకమూలం మరలా అదే సంఖ్య అవుతుంది. ఏదైనా సంఖ్యకి 9ని కలిపితే వచ్చే ఫలితం యొక్క అంకమూలం మరలా అదే సంఖ్య అవుతుంది. అక్కడ చూడండి, 4కి 9ని కలిపితే అంకమూలం ఎంత అయింది మనకి? 4. 5కి 9 యాడ్ చేస్తే కూడా 5 వచ్చింది. 6కి 9 యాడ్ చేస్తే మన అంకమూలం ఎంత వచ్చింది? 6. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా ఒక సంఖ్యకి 9ని కలిపినప్పుడు వచ్చే అంకమూలం మరలా అదే సంఖ్య అవుతుంది.
ఏదైనా అంకెకి 9ని కలిపితే ఆ ఫలితం యొక్క అంకమూలం అదే అంకె అవుతుంది. మనం గమనించిన విషయం ఏంటి, ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి 9 యాడ్ చేస్తే మళ్ళీ దాని యొక్క అంకమూలం ఏమవుతుంది 9. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, సపోజ్ 20 తీసుకుంటున్నాను, 20 యొక్క అంకమూలం ఏమవుతుంది, 20 యొక్క అంకమూలం 2 + 0 ఎంత అండి 2. ఇంకొక నెంబర్ తీసుకుందాం 29 యొక్క అంకమూలం ఏమవుతుందో గమనిద్దాం. 2 + 9 అంటే 11 అంటే 1 + 1 ఎంత 2. సో దిస్ ఈజ్ LHS, ఇక్కడ RHS వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. RHS వాల్యూ 2 2, RHS వాల్యూస్ ఎలా ఉన్నాయి 2 2. RHS 2 2 అయినప్పుడు LHS కూడా సమానం కావాలి, అంటే 2029. అంటే ఇక్కడ గమనించిన విషయం చూడండి, ఇది 2 కాన్స్టెంట్ గా ఉంది. 2 పక్కకి 0 రాస్తే అంకమూలం 2 వచ్చింది. 0 కాకుండా 9 రాసిన అంకమూలం ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇంకొక నెంబర్ చూద్దాం 30 యొక్క అంకమూలం 3 + 0 3. 0 ప్లేస్ లో ఇప్పుడు 9 రాస్తున్నా. 39 యొక్క అంకమూలం 3 + 9 అంటే ఎంత 12 అంటే అంకమూలం ఏమవుతుంది 1 + 2 3. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 30 వాల్యూ 3 కాదు, 39 వాల్యూ 3 కాదు, 30 యొక్క అంకమూలం 3, 39 యొక్క అంకమూలం 3. మనం రాస్తున్న విలువలు అంకమూలాలకు సమానం అవుతాయి. 30 యొక్క అంకమూలం 3, అలాగే 39 యొక్క అంకమూలం 3. అంటే 3 పక్కకి 0 తీసుకున్న అదే ఆన్సర్ వచ్చింది, 9 తీసుకున్న అదే ఆన్సర్ వచ్చింది. కాబట్టి డిజిటల్ సమ్ లో 9 వాల్యూ దేనికి సమానం అని చెప్పొచ్చు, డిజిటల్ వాల్యూలో 9 యొక్క వాల్యూ దేనికి సమానం అని చెప్పొచ్చు 0. 9 ఎక్కడ కనిపించినా మనం దాన్ని ఏ విధంగా భావించవచ్చు, 0గా భావించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయే లోపు అర్థమెటిక్ లేదా ప్యూర్ మ్యాథ్స్ ఎక్కడ కనిపించినా డిజిటల్ సమ్ కాన్సెప్ట్ మనం ఎక్కడైతే వాడతామో ఆ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ లో 9 ఎక్కడ కనిపించినా ఏమని తీసుకోవాలి 0గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, యొక్క అంకమూలం ఎంత. ఒరిజినల్ ప్రాసెస్ ప్రకారం ఇచ్చిన సంఖ్యని 9 చే భాగించి ఇచ్చిన సంఖ్యని 9 చే భాగించి శేషం తీసుకోవాలి, రిమైండర్ తీసుకోవాలి. లేదా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చేంత వరకు కలపాలి. ఒక అంకె వచ్చేంత వరకు కలిపితే వచ్చే ఫలితం కూడా దత్త సంఖ్య యొక్క అంకమూలాన్ని సూచిస్తుంది. అంకమూలం అంటే మళ్ళొకసారి ఏదైనా సంఖ్యను 9 చే భాగించి x అనే సంఖ్యను 9 చే భాగించి వచ్చే శేషం తీసుకుంటే అది అంకమూలానికి సమానమవుతుంది. లేదా ఏదైనా ఒక సంఖ్య x లోని అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చేంత వరకు కలిపితే వచ్చే విలువ కూడా x కి ఏమవుతుంది అంకమూలం, డిజిటల్ సమ్ అవుతుంది. మరి ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ ప్రకారం 9 యొక్క డిజిటల్ సమ్ 9 కనిపిస్తే దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు 0గా తీసుకోవచ్చు. 40 యొక్క 4 + 0 4 డిజిటల్ సమ్ DS 4. 49 యొక్క డిజిటల్ సమ్ 4 + 9 13 లో నెంబర్ ని యాడ్ చేస్తే 1 + 3 4. అంటే 9 వచ్చినప్పుడు దాన్ని 0గా భావించవచ్చు, లేదా 9 ని ఇగ్నోర్ చేయొచ్చు, విస్మరించవచ్చు. చూడండి, ఇక్కడ సపోజ్ ఇలా ఒక నెంబర్ తీసుకుంటున్నా. ఫస్ట్ దీని యొక్క అంకమూలం ఏమవుతుందో చూద్దాం. 4 + 5 9, 9 + 9 18, 18 + 7 25, 25 + 6 31, 31 + 8 39,
44, 48, 49, 50, 51. 51 అంటే 5 + 1 6. ఇప్పుడు ఏం చెప్పాము ఇంతకుముందు, ఎక్కడైనా డిజిటల్ సమ్లో 9 కనిపిస్తే దాన్ని జీరోగా భావించి నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 4 + 5 9 పక్కకు పెట్టండి. డిజిటల్ సమ్ అంటే డిజిట్లన్నిటిని యాడ్ చేసేటప్పుడు మీకు ఎక్కడ 9 కనిపించినా దాన్ని క్యాన్సల్ చేయండి, దాన్ని జీరోగా భావించండి. 9 క్యాన్సల్, 6 + 3 9 క్యాన్సల్, 5 + 4 9 క్యాన్సల్, 7 + 8 ఎంత 15, 1 + 5 ఎంత 6. ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చేంత వరకు కలపడం. సపోజ్ 9, 7, 2, 5, 3, 4, 6 యొక్క అంక మూలం ఎంత? ఫస్ట్ 9 + 7 + 2 + 5 + 3 + 4 + 6. అంక మూలం అంటే అంకెల మొత్తాన్ని సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కలపడం. 9 + 7 16, 16 + 2 18, 18 + 5 23, 23 + 3 26, 26 + 4 30, 30 + 6 36. 36ని కలిపితే మళ్ళీ ఏమొస్తుంది మనకి? 9 వస్తుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ప్రకారం 9 కనిపిస్తే నెగ్లెక్ట్ చేయండి. 9, 7 + 2 9. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉంటే క్యాన్సల్ చేయండి. 6 + 3 9, 5 + 4 ఎంత 9. మళ్ళీ ఆన్సర్ ఈ నంబర్ యొక్క డిజిటల్ సమ్ 9 అనుకోవచ్చు, లేదా ఇంకేమనుకోవచ్చు, జీరోగా కూడా తీసుకోవచ్చు. ఇది ఏదైనా ఒక అంకెకి 9ని కలిపితే ఆ ఫలితం యొక్క అంక మూలం అదే అంకె అవుతుంది. సపోజ్ XYZ అనే అంకెకి 9ని కలిపితే వచ్చే సంఖ్య యొక్క అంక మూలం ఏమవుతుంది అంటే XYZ. లేదా 2021కి 9ని కలిపితే వచ్చే ఫలితం యొక్క అంక మూలం ఏమవుతుంది 2021. 44444 యొక్క 44,444కి 9ని కలిపితే వచ్చే సంఖ్య యొక్క అంక మూలం మళ్ళీ 5 4s వస్తాయి. ఇది ఒక సంఖ్యకి 9ని కలిపినప్పుడు ఆ ఫలితం యొక్క అంక మూలం మరలా అదే అంకె అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మరి ఇంకొకటి చూద్దాం. సపోజ్ 9 × 1 9. ఒక సంఖ్యకి 9ని ఇంతకుముందు కలిపాము, ఇప్పుడు గుణిస్తున్నాను. 9 2s 18, 9 3s 27. ఓకేనా? ఏదైనా ఒక సంఖ్యకి 9ని గుణిస్తే వచ్చే ఫలితం యొక్క అంక మూలం 9 అవుతుంది. ఏదైనా ఒక సంఖ్యకి 9ని గుణిస్తే వచ్చే ఫలితం యొక్క అంక మూలం మరలా ఏమవుతుంది 9 అవుతుంది. మరలా కాదు, ఏదైనా ఒక సంఖ్యకి 9ని గుణిస్తే వచ్చే ఫలితం యొక్క అంక మూలం ఎల్లప్పుడూ కూడా 9. సపోజ్ 9 × 9 4 4 1 0 2 2 5 7 1. మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది? ఈ మొత్తాన్ని గుణించి అంకమూలం కనుక్కుంటే మీకు వచ్చే ఆన్సర్ 9. లబ్ధాన్ని, ఈ మొత్తం లబ్ధంలోని అంకెల మొత్తం కనుక్కుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 9. లేదా 9కి 7 8 9 మల్టిప్లై చేస్తే వచ్చే ఫలితం యొక్క అంకమూలం కూడా 9 అవుతుంది. అంటే ఏదైనా అంకెకు 9ని గుణిస్తే వచ్చే ఫలితం యొక్క అంకమూలం కూడా ఏమవుతుంది 9 అవుతుంది. రైట్. ఒకసారి మరొకసారి వినండి. టోటల్ టాపిక్ పేరు అంకమూలం. అంకమూలము అంటే 9చే భాగించి ఏదైనా ఒక సంఖ్యని 9చే భాగిస్తే వచ్చే శేషాన్ని అంకమూలం అనాలి. అలా కనుక్కోవడం కంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ఒక అంకె వచ్చేంత వరకు కలిపితే వచ్చే ఫలితాన్ని కూడా అంకమూలం అంటారు. ఏదైనా ఒక సంఖ్యకి 9ని కలిపితే
వచ్చే ఫలితం యొక్క అంకమూలం మరలా అదే సంఖ్య అవుతుంది. ఎక్కడైనా 9 కనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు, లేదా టోటల్గా దాన్ని జీరోగా భావించి మనం ముందరికెళ్ళొచ్చు. నెక్స్ట్, ఏదైనా ఒక సంఖ్యకి 9ని గుణిస్తే వచ్చే ఫలితం యొక్క అంకమూలం ఏమవుతుందట? ఏదైనా ఒక సంఖ్యకి 9 గుణిస్తే వచ్చే ఫలితం యొక్క అంకమూలం ఎల్లప్పుడూ కూడా 9 అవుతుంది. ఇవి మనం నేర్చుకున్న అంశాలు. ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఈ క్రింది సంఖ్యల యొక్క డిజిటల్ సమ్ను కనుక్కోండి. చూడండి, ఇంతకుముందే చెప్పాము అంకెల మొత్తాన్ని కలపాలి. అంకెల మొత్తాన్ని కలపడం కంటే ముందు ఎక్కడైనా 9 కనిపిస్తే దాన్ని విస్మరించండి. సో ఈ ఎగ్జాంపుల్లో 9 క్యాన్సిల్, 4 + 4 8 + 1 9, 7 + 2 9, 5 + 2 7 + 1 5 2 7 7 + 1 ఎంత? 8. ఈ సంఖ్య యొక్క అంకమూలం 8. 9 క్యాన్సల్ అంటే దాన్ని విస్మరించవచ్చు. 6 + 3 9 + 0 అంటే 9. ఇక 8 ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడండి. 1 2 3 4 5. ఏదైనా ఒక సంఖ్య ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో దాన్ని ఇంటూగా రాయొచ్చు. ఇక్కడ రిపీట్ అయిన నంబర్ మనకి 8. ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 4 5 టైమ్స్. 8 5 40. 40 యొక్క అంకమూలం 4 + 0. 4 + 0 అంటే ఎంత? 4. ఇక్కడ 9 క్యాన్సిల్ చేయొచ్చు, 8 + 1 క్యాన్సిల్ చేయొచ్చు, 6 + 3 క్యాన్సిల్ చేయొచ్చు, 5 + 4 క్యాన్సిల్ చేయొచ్చు, 7 + 2 క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఈ మొత్తం సంఖ్య యొక్క అంకమూలం ఏమని చెప్పొచ్చు? 9 లేదా 0గా భావించవచ్చు. ఇక్కడ చూడండి, 8 ఫస్ట్ రాద్దాం. 1 2 3 4 5 6. 6 8 6 8 48, 49 50, 55 56 57 58 58. 58లోని అంకెలన్నీ కలిపితే 5 + 8. 5 + 8 అంటే 13. 13 అంటే 4. ఈ సంఖ్య యొక్క అంకమూలం ఏమవుతుంది మనకి? 4. అలాగే ఇంకొక నెంబర్ చూడండి. 7 + 2 కట్ చేస్తున్నా, 9 కట్ చేస్తున్నా, 6 + 3 కట్ చేస్తున్నా, ఇంకా 6 3 కట్ చేస్తున్నా. మిగిలిన నెంబర్లు రాసుకుంటే ఒక దగ్గర 4 + 1 5, 5 + 7 5 + 7 ఎంత? 12. 12లో అంకెల మొత్తం ఎంత? 3. 1 + 2 3. రైట్. ఇది డిజిటల్ సమ్ని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చేంత వరకు రాయడం. ఎక్కడైనా 9 కనిపిస్తే దాన్ని 0గా భావించాలి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా సంఖ్యకి 9ని గుణిస్తే ఆ ఫలితం యొక్క అంకమూలం అదే సంఖ్య అవుతుంది. ఏదైనా ఒక సంఖ్యకి 9ని కలిపితే వచ్చే సంఖ్య యొక్క అంకమూలం ఎంత అవుతుందని చెప్పాము? అదే సంఖ్య అవుతుంది. ఏదైనా సంఖ్యకి 9ని గుణిస్తే 9, ఏదైనా సంఖ్యకి 9ని కలిపితే అదే సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఈ అంకమూలాన్ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు? అంకమూలం యొక్క ఉపయోగం చతుర్విధ ప్రక్రియలు. అంకమూలాన్ని చతుర్విధ ప్రక్రియలలో, గణితంలో చతుర్విధ ప్రక్రియలు అంటే సంకలనంలో వాడొచ్చు, గుణాకారంలో వాడొచ్చు, భాగహారంలో వాడొచ్చు, వ్యవకలనంలో వాడొచ్చు. దేన్ని? అంకమూలాన్ని చతుర్విధ ప్రక్రియలు ఎక్కడ కనిపించినా ఆ చతుర్విధ ప్రక్రియలకి అంకమూలం కాన్సెప్ట్ ను అప్లై చేయొచ్చు. ఇంకా వేటికి వాడొచ్చు? సూక్ష్మీకరణలు, కొన్ని సూక్ష్మీకరణలకి, సింప్లిఫికేషన్స్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీకి. నెక్స్ట్ పర్సెంటేజ్, లాభాలు శాతాలకి, పర్సెంటేజ్ శాతాలకి వాడొచ్చు. ఇంకా డెసిమల్ ఫ్రాక్షన్స్ దశాంశ భిన్నాలకి, డెసిమల్ ఫ్రాక్షన్స్ కి వాడొచ్చు, శాతాలకి వాడొచ్చు, చక్రవడ్డీకి వాడొచ్చు, చతుర్విధ ప్రక్రియలకు కూడా ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ను, డిఎస్ ను మనం అప్లై చేయొచ్చు. మరి చతుర్విధ ప్రక్రియలలో ఎలా ఉంటుంది డిజిటల్ సమ్? అట్లాగే పర్సెంటేజ్లో ఎట్లా ఉంటుంది, డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఎట్లా ఉంటుంది, సింప్లిఫికేషన్స్లో ఎట్లా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్స్తో ఫస్ట్ డిస్కస్ చేశాక యాక్చువల్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎగ్జామ్లో అవి మనం పరిశీలిద్దాం. ఫస్ట్
సంకలనంలో డిజిటల్ సమ్ అంటే సంకలన ప్రక్రియలో డిజిటల్ సమ్ ని ఏ విధంగా ఉపయోగించాలి. సపోజ్ ఒక ప్రాబ్లం 81 + 97 = 178 ఇచ్చాడు. 81 + 97 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 17. 178 వస్తుంది. మరి 81 + 97 = 198 అన్నాడు కదా. LHS యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందో చూద్దాం. RHS యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూస్తున్నాం ఇప్పుడు. చూడండి, 8 + 1 9 ప్లస్ LHS వైపు 8 + 1 9. 9 వస్తే ఏమని చెప్పాము మనము? 9 ని ఏ విధంగా భావించాలని చెప్పాము? 0గా భావించాలి. 0 ప్లస్ 9ని విస్మరిస్తే 7 రాయాలి. 0 + 7 ఎంత? 7. అంటే ఎడమవైపు భాగము యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది మనకి? 7. క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు, 81 + 97 = 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇంత సింపుల్ ప్రాబ్లం ఇవ్వడు మనకి. జస్ట్ ఒక ఊరికే చెక్ చేయడానికి మాత్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో తీసుకుంటున్నాము. 81 + 97 యొక్క ఆన్సర్ ఎంత ఉంది మనకి? 178. ఆప్షన్ లో ఎక్కడ 178 వస్తుందో లేదా ఎక్కడ ఆన్సర్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డిజిటల్ సమ్ ఏమై ఉంటుంది? 7. మరి రెండు ఆప్షన్లు 7 7 గా ఉంటే ఏం చేయాలి అనేది మనం క్వశ్చన్లలో పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, 8 + 1 9. ఇక్కడ ఎంత వచ్చింది? 7. సో RHS కూడా 7 వచ్చింది. అలాగే ఇంకొక ప్రాబ్లాన్ని పరిశీలిస్తే 5 + 4 9. ఇక్కడ 2 ప్లస్ 6 + 3 9. ఇక్కడ ఎంత వచ్చింది? 5. అంటే టోటల్ గా ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 7. LHS వైపు 7 వచ్చింది. RHS వైపు ఎంత వస్తుందో చూద్దాం. 8 + 8 8 + 8 16 16. 16 లోని అంకెల మొత్తం కలిపితే 1 + 6 ఎంత? 7 7 7. 779 325 + 121 యాడ్ చేస్తే 1225 రావాలి. ఎప్పుడైతే 1225 వస్తుందో LHS లోని పదాల యొక్క డిజిటల్ సమ్ RHS లోని పదాల యొక్క డిజిటల్ సమ్ కి ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. చూడండి, 9 ని ఇగ్నోర్, విస్మరించండి. 7 + 7 ఎంత? 14. 14 అంటే 1 + 4 ఎంత? 5 ప్లస్ 5 + 3 8 8 + 2 10. 10 లోని అంకెల మొత్తం 1 1 + 2 3 3 + 1 4. మళ్ళీ 5 + 4 ని క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పాము. ఎక్కడ 9 కనిపిస్తే దాన్ని కట్ చేయండి. కట్ చేయడం అంటే దాన్ని 0గా భావించడం. అంటే ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. RHS వైపు చూడండి, 5 4 9 ఎంత వస్తుంది? 1. సో ఏ సంకలన ప్రక్రియలో అయినా సరే ఎడమవైపు ఉన్న పదాల మొత్తం యొక్క డిజిటల్ సమ్ ఆ ఫలితం యొక్క డిజిటల్ సమ్ కి తప్పకుండా సమానం అవుతుంది. ఇది ఒక ప్రక్రియ. ఇప్పుడు రెండవ ప్రక్రియను పరిశీలిస్తే వ్యవకలనంలో డిజిటల్ సమ్. ఇక్కడ చూడండి, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, 89లో నుంచి 23 తీసివేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ 89 - 23. 9 - 3 6. 8 - 2 6. అంటే 89 - 23 = 66. బాగా వినండి, ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. 89 - 23 = 66. ఇప్పుడు 89 23ల అంకమూలాలు కనుక్కొని మైనస్ చేస్తే వచ్చే ఫలితం 6 + 6 యొక్క అంకమూలానికి ఏం కావాలి? సమానం కావాలి. చూద్దాం. ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఏం చేయమని చెప్పాం మనం? 9 వచ్చింది కాబట్టి విస్మరించండి. 8 -2 - 3 అంటే 5. 8 - 5 అంటే ఎంత? 3. LHS యొక్క అంకమూలం 3 వచ్చింది కాబట్టి RHS యొక్క అంకమూలం కూడా 3 రావాలి. 6 + 6 ఎంత? 6 + 6 12. 12లోని అంకెల మొత్తం 3. 12లోని అంకెల మొత్తం 3. మరి వ్యవకలనం చేసేటప్పుడు ఎక్కడైనా మైనస్ విలువలో వస్తే డిజిటల్ సమ్ ఒకవేళ రుణ గుర్తును కలిగి ఉంటే, చూడండి, 78 - 35 = 43. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తున్నాను. 78 - 35 = ఏమని ఇచ్చాడు? 43 అని ఇచ్చాడు. LHS యొక్క డిజిటల్ సమ్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 7 + 8 15 మైనస్ 7 + 8 15. 3 + 5 ఎంత? 8.
15 మైనస్ 8 ఎంత? 15 మైనస్ 8 7. 4 ప్లస్ 3 7. సో 7 7 వచ్చింది కాబట్టి ఇక్కడ రుణ గుర్తును కలిగి ఉన్న డిజిటల్ సమ్ మనకు రాలేదు. సో మామూలుగా యాడ్ చేసాం. 7 ప్లస్ 8 ఎంత? 15. 7 ప్లస్ 8 15. 1 ప్లస్ 15 మైనస్ 8 అంటే ఎంత వస్తుంది? 7. 4 ప్లస్ 3 ఎంత? 7. ఎడమవైపు పదాల వ్యవకలనంలో ఎడమవైపు పదాల యొక్క అంకమూలం కుడివైపు వచ్చిన ఫలితంలోని పదాల అంకమూలానికి ఖచ్చితంగా సమానమవుతుంది. ఇప్పుడు రెండవ ఎగ్జాంపుల్ పరిశీలిస్తే 42 మైనస్ 34. 42 మైనస్ 34. 4 ప్లస్ 2 ఎంత? 6. 3 ప్లస్ 4 ఎంత? 7. 6 మైనస్ 7 అంటే ఎంత? -1. ఇక్కడ రుణ గుర్తు కలిగి ఉంది. LHS భాగము యొక్క డిజిటల్ సమ్ రుణ గుర్తు కలిగి ఉంది. ఎప్పుడైతే డిజిటల్ సమ్ కనుక్కునేటప్పుడు రుణ గుర్తు వస్తుందో ఆ ఫలితానికి ఆ రుణ గుర్తుకి 9 కలపండి. ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ సమ్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్యలో ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు రుణ గుర్తును కలిగి ఉన్న ఫలితం వస్తే దానికి ఎంత కలపాలి? 9 కలపాలి. సో -1 ప్లస్ 9 ఎంత? 8. అది 8కి సమానం. 42 42 యొక్క అంకమూలం 6. 34 యొక్క అంకమూలం 7. 6 మైనస్ 7 అంటే -1 వచ్చింది. -1 రావద్దు కాబట్టి ఎంత కలుపుతున్నాం? 9 కలిపితే. -1 ఎందుకు రావద్దు? భాగాహారం చేసేటప్పుడు ధన విలువలకు భాగాహారం చేసేటప్పుడు రిమైండర్ ఖచ్చితంగా 0నన్నా రావాలి లేదా ధన సంఖ్యనన్నా కలిగి ఉండాలి. సో -1 వచ్చింది కాబట్టి -1 ప్లస్ 9 ఎంత అవుతుంది? 8. మనం తీసుకున్న నెంబర్ 42 మైనస్ 34 ఈక్వల్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ పరిశీలిస్తే 365 మైనస్ 124 ఈక్వల్ టు 241. 6 3 9. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 5. LHS వైపు 5 మైనస్ 4 ప్లస్ 2 6. 6 ప్లస్ 1 7. 7 మైనస్ 5 అంటే -2. -2కి ఎంత కలపాలి? 9 కలిపితే. -2 ప్లస్ 9 ఎంత? 7. RHS చూడండి, ఇది RHS. 4 ప్లస్ 2 6. 6 ప్లస్ 1 7. సో ఎడమవైపు పదాల యొక్క అంకమూలం కుడివైపు పదములలోని అంకెల మొత్తానికి ఏమైంది? మనకి సమానమైంది. నెక్స్ట్ ఇప్పుడు గుణాకారంలో ఈ డిజిటల్ సమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, 36 × 45 ఈక్వల్ టు 1620. 6 ప్లస్ 3 ఎంత? 9. 9 అంటే ఏమని చెప్పాము? లేదా ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఫస్ట్ చెక్ చేద్దాం. 25 స్క్వేర్ ఎంత? 625. 625. లేదా 3 4 7. 15 4 60. లేదా 12 4 48. ఇక్కడ చూడండి, 2 ప్లస్ 5 7. 2 ప్లస్ 5 7. 7 × 7 49. 49లో 9 విస్మరించాలి కాబట్టి 4. ఎంత వచ్చింది? LHS 4 వచ్చింది. ఇప్పుడు RHS కూడా మనకి ఎంత రావాలి? 4 రావాలి. 6 ప్లస్ 2 8. 8 ప్లస్ 5 8 ప్లస్ 5 13. 13లోని అంకెల మొత్తం 4. 3 యొక్క అంకమూలం 3. 4 యొక్క అంకమూలం 4. 3 4 ఎంత? 3 × 4 ఈక్వల్ టు 12. చూడండి, 3 యొక్క అంకమూలం 3. 4 యొక్క అంకమూలం 4. 3 × 4 ఎంత? 12. 12లోని అంకెల మొత్తం 1 ప్లస్ 2 ఎంత? 3. ఇక్కడ కూడా 1 ప్లస్ 2 ఎంత? 3. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ రాసాం. 12 4 48. 48. 48 యొక్క అంకమూలం, అంతకంటే ముందు 12 4ల యొక్క అంకమూలం. 12 యొక్క అంకమూలం 3. 4 యొక్క అంకమూలం 4. 3 4 12. 12 యొక్క అంకమూలం 1 ప్లస్ 2 3. నెక్స్ట్ RHS వైపు పరిశీలిస్తే 4 ప్లస్ 8. 4 ప్లస్ 8. 4 ప్లస్ 8 ఎంత? 12. 12లోని అంకెల మొత్తం 3. సో గుణాకారంలో కూడా అంకమూలాన్ని మనం ఈ విధంగా అప్లై చేయొచ్చు.